హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా పచ్చి అలసందలతో వడలు చేసుకొని తిన్నారా? చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. నేను ఇవాళ ఈవినింగ్ అయితే చేశాను స్నాక్ లాగా. సో తయారు విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ముందుగా నేను పచ్చి అలసందలను అయితే ఒక కప్లో తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 8 నుంచి 9 వరకు తీసుకున్నాను. అల్లం తురుము తీసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడాను మంచిగా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇంకా ఆనియన్ తురుము అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ తురుము తర్వాత ఇలా కొత్తిమీర తరుగు, ఇంకా కరివేపాకు తరుగు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ నేను జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా తగినంత సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ అనేది చూసి వేసుకుంటే మంచిది, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే సర్వ్ చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ తగినంత కారం, ఇంకా తగినంత ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనము వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఇంకా క్రిస్పీగా రావాలి అంటే రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, మనకి క్రిస్పీనెస్ కోసం యాడ్ చేశాను అంతే. సో అలా అయిన తర్వాత ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని చిన్నగా చందమామలాగా రౌండ్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి అందులో వేస్తున్నాం అన్నమాట. సో చాలా ఈజీ ప్రాసెస్. సో ఈవినింగ్ స్నాక్ లాగా మనం కన్జ్యూమ్ చేసుకుంటే బాగుంటుంది. సో అదనమాట. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క బౌల్ చేశాను కదా, సో ఆ రౌండ్గా షేప్ చేసుకొని వేస్తున్నాను అనమాట. మధ్యలో హోల్ కూడా చేయొచ్చు, బట్ అక్కడ కదిలిపోతుంది ఒక్కొక్కసారి. సో అందుకని హోల్ అయితే పెట్టట్లేదు, నేను నార్మల్గా అలా రౌండ్గా చేసి వేసేస్తున్నాను. సో చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి. అది అనమాట ఈ వీడియో. సో మీకు ఈవినింగ్ స్నాక్ లాగా అయితే మంచిగా తినొచ్చు. మేమైతే ఈవినింగ్ స్నాక్ చేసుకొని మంచి టీ కాంబినేషన్తో తిన్నామన్నమాట. సో చాలా బాగా అనిపించింది నాకైతే టేస్ట్. సో ఈజీగా ఇంట్లో ఎవరైనా ట్రై చెయ్యొచ్చు. సో అదనమాట. సో ఇలా మంచిగా రెడ్ కలర్ వస్తుంది కదా, సో అది మీనింగ్ ఏంటంటే మంచిగా లోపల కూడా మంచిగా బాయిల్ అయ్యి మంచిగా కుక్ అయిందని అర్థము. సో ఇంకా వీటిని మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలా రెడిష్ కలర్లోకి వస్తే, సో అది ఎక్కువ రెడిష్ కలర్లోకి వచ్చినా కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు మనం ఇంకా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.